రామ్మా. వద్దాంటీ, నేను వెళ్తాను. అదేంటి ఇక్కడి దాకా వచ్చి వెళతానంటావే? భలేదానివే, రామ్మా. నన్ను వేధించడం మొదలు పెట్టాడాంటీ. రాస్కెల్, వాడెవడో నాకు చెప్పమ్మా. మా ఆడపడుచు కొడుకు పోలీస్ ఆఫీసర్. తనతో చెప్పి బెదవికి తగిన శాస్తి జరిగేలా చేస్తాను. సమీక్ష, ఏంటి ఇలా వచ్చావు? అది ఇంత పొద్దుటే. కృష్ణ, నాకు తలదాచుకోవటానికి మీ ఇంట్లో షెల్టర్ ఇవ్వగలవా? ఏమైంది సమీక్ష? నేను ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేను, అందుకే వచ్చేశాను. టైం 10 గంటలయిందయ్యా. సమీక్ష ఇంతవరకు ఇంటికి రాలేదు. నా మీద కోపంతో వెళ్ళింది కదమ్మా, కోపం తగ్గాక వచ్చేస్తుందిలే. సమీక్ష, ఫోన్ రింగ్ అవుతుంది. అది డాడీ ఫోన్, తీయాల్సిన అవసరం లేదు. వదిలే కృష్ణ. ఏమైంది బాబు? ఫోన్ రింగ్ అవుతుంది కానీ తన ఆన్సర్ చేయట్లేదమ్మా. ఇప్పుడు ఎలాగయ్యా? నాకు తెలిసి తన జీకి ఇంట్లోనే ఉండుంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. జాగ్రత్త బాబు. పద వెళ్దాం. ఎక్కడికొచ్చా? రావాల్సిన చోటుకి. అదే ఎక్కడికి? మీ ఇంటికి. నేను రానని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు కృష్ణ? నేను చెప్తున్నాను కదా, నా మాట విను. రా వెళ్దాం. ఎందుకు కృష్ణ? నాకు ఇష్టం లేదంటున్నా నన్ను బలవంతం చేస్తావు. నేను మీ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పాల్సింది కదా. చెప్తే ఏం చేస్తావు? అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతావా? చూడు సమీక్ష, నీకు కష్టం వచ్చిందంటే అది నేను కూడా ఫీల్ అవుతాను. నీకు అవమానం జరిగితే అది నాకు జరిగినట్లే అనుకుంటాను. అలా అయితే నాకు ఇష్టం లేని చోటికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నేను ఆయనతో కలిసి ఉండలేను. పేరుకి మా నాన్నే అయినా నాకెందుకో పరాయి మనిషితో కలిసి ఉంటున్న ఫీలింగ్ వస్తుంది. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది సమీక్ష. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను కదా. ఓ ఆడపిల్ల ఇలా ఇల్లు వదిలి వచ్చేస్తే నలుగురు ఏమనుకుంటారో ప్రాక్టికల్గా మేము అనుభవించాం. నిజం సమీక్ష, ఉష విషయంలో చాలా మంది చాలా మాట్లాడినారు. అది నీకు రాకూడదు. అందుకే చెప్తున్నాను, రా వెళ్దాం.
సమీక్ష వచ్చావా తల్లి? ఏంటమ్మా నువ్వు చేసిన పని? ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా వెళ్ళిపోతారా? కనీసం ఫోన్ చేస్తే ఫోన్ తీయకుండా ఏంటమ్మా ఇది? రా. వెళ్ళు సమీక్ష, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. అది కాదు కృష్ణ. నా మీద నమ్మకం, నా మాట మీద గౌరవం ఉన్నాయి కదా, అందుకే నేను చెప్పినట్లు చెయ్యి. వెళ్ళు. రామ్మా, వెళ్ళు. రామ్మా. రామ్మా, కూర్చో. రాత్రి నుంచి ఏమైనా తిన్నావా? అయినా ఏంటమ్మా ఈ పనులు? నీ పరువు, ఇంటి పరువు బజార్ని పెట్టుకుంటావా? తప్పుగదు. ఆ పెద్ద మనిషి ఇంట్లోనే ఉన్నాడా బామ్మ? లేడమ్మా. నిన్ను తీసుకొస్తానని రాత్రనగా వెళ్ళిన మనిషి ఇంతవరకు రాలేదు. రాలేదా? మరి ఇంటికి రాకుండా ఎక్కడికెళ్ళట్టు? అలా అయితే నాకిష్టం లేని చోటికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నేను ఆయనతో కలిసి ఉండలేను. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది సమీక్ష. దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చూసుకుంటాను కదా. సార్, డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన అతన్ని నేను చూస్తాను. ఆ ఫైల్ ఇటువు. వెళ్ళి సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఎలా ఉంది సెల్? బాగుందా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు ఇలా అరెస్ట్ అవుతారని. మీరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చాలా మందికి షాకింగ్ న్యూస్ అవ్వచ్చు, కానీ మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశానో నాకు ఒక్కడికే తెలుసు. చాలా బాధగా ఉంది కదూ? ఏ తప్పు చేయకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు చాలా బాధగా ఉంది కదూ? నాకే బాధ లేదు. ఇప్పుడున్నదో ఇంకో 2 రోజులుంటే అప్పుడు తెలుస్తుంది బాధేంటో. మీ కేసు ఫైల్ అవ్వదు, మీరు రిలీజ్ కూడా అవ్వరు. ఈ శిక్ష ఎందుకో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉండాలి. ఎందుకంటే ఏం చేయకుండా అరెస్ట్ కావడం ఎంత బాధో, సమీక్షకు అంత అవమానం జరిగినా ఏం జరగలేదని కేసు విత్డ్రా చేసుకోవడం తనకు కూడా అంత బాధగా ఉంటుంది సార్. మీ మాట క్షణం వినిపించకపోతే విలవిల్లాడిపోయే మనిషి మీరు ఇంట్లో ఉంటే కలిసి బతకాలంటే భయపడిపోతోంది. అంటే తన్ని ఎంత హర్ట్ చేశారో అర్థమైందా? మిమ్మల్ని చూసి ఒకప్పుడు చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాను. అసలు ప్రపంచంలో ఫాదర్ అంటే నీలాగే ఉండాలని ఫీల్ అయ్యాను.
అలాంటిది మీ మీద ఈరోజు అబద్ధపు కేసు పెట్టి లోపల వేసేలా చేశారు. థ్యాంక్స్ బాబు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను అరెస్ట్ చేసి చాలా మంచి పని చేశావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి అలా అంటే వదిలేస్తాననుకుంటున్నారా, లేక మీ మీద జాలి పడతాననుకుంటున్నారా? జాలి జాలనేది నాకు చాలా దూరమైన పదం. నా మీద ఎవరూ జాలిపడరు. ఒకవేళ అలా జాలిపడినా అది నేను భరించలేను. చూడు బాబు, నీకింకా ఏమేం చేయాలనుంటే అన్నీ చేసే. ఒకవేళ నా గురిశిక్ష పడ్డానికి ఏదైనా కేసుంటే అది కూడా నా మీద పెట్టేసే. మీరు మారా? పుట్టుకతో వచ్చింది, ఎలా మారతాను? నేను మారేలా చేస్తాను. రేఖా, అమ్మా రేఖా. మీరా, రండి కూర్చోండి. లేదమ్మా, తీరిగ్గా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాదమ్మా. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటండి అది? నీ కొడుకు జీకే రఘుని అరెస్ట్ చేశాడమ్మా. అలాగా? అలాగా అని మెదలకుండా ఉంటావేంటమ్మా? రఘు ఎవరు? నీకు తాళి కట్టిన భర్త. నీ కొడుకు కావాలని తన మీద అబద్ధపు కేసులు పెట్టి అరెస్ట్ చేశాడమ్మా. దానికి నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? రఘుని అరెస్ట్ చేశారంటే కన్నీళ్ల పర్యంతం అవుతావని నేననుకుంటే కనీసం నీలో చిన్న చలనం కూడా లేదంటమ్మా. ఎందుకుండాలి? ఏ, తన్ని అరెస్ట్ చేస్తే నేనెందుకు బాధపడాలి? నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వాడేది చేసినా మంచే చేస్తాడు. నీకు నీ కొడుకు మీద నమ్మకం ఉంటే నాకు నా కొడుకు మీద నమ్మకం ఉందమ్మా. నాకు తెలిసి నా రఘు ఆ రఘురాముడంత గొప్పవాడమ్మా. తను ఏ తప్పు చెయ్యడు. నీ కొడుకే కావాలని తనని తప్పుడు కేసులో ఇరికించి అరెస్ట్ చేశాడు. కన్న తండ్రిని అరెస్ట్ చేసి తను తప్పు చేస్తే దాన్ని సమర్థించి నువ్వు తప్పు చేస్తున్నావు. అసలు మీరు నిజంగా సమీక్షకి నానమ్మేనా? చెప్పండి, నిజంగా మీరు ఆ అమ్మాయికి నానమ్మేనా? ఏ రోజైనా తన గురించి ఆలోచించారా? అలా ఆలోచించాల్సిన అవసరం లేకుండా నా కొడుకు తనని పెంచుకున్నాడు. 20 ఏళ్ల క్రిందట వచ్చిన రఘు నా కొడుకుగా కాదు, సమీక్షకు తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఆ మాట ఎలా అనగలుగుతున్నారు? నిజంగా సమీక్షకి తండ్రిలా ఆలోచించుండుంటే ఆ అమ్మాయికి అంత అవమానం జరిగితే నా కూతురికి ఏం కాలేదు అని కేసు విత్డ్రా చేసుకునేవాడే కాదు. జరిగింది వింటుంటే నాకే కోపం కట్టలు తెంచుకుని వస్తుంటే మరి తనేలా ఏం జరగలేదని కేసు విత్డ్రా చేసుకుంటాడు? నేను రఘుకి భార్యగా ఆలోచించట్లేదు. కళ్ళు లేని ఓ ఆడపిల్లని చూసి సాట ఆడదానిగా బాధతో అడుగుతున్నాను. చెప్పండి. అందుకే నా కొడుకు చేసిన పన్ని సమర్థిస్తున్నాను. వాడు పెట్టింది తప్పుడు కేసైనా అది తప్పు కాదు. ఎవరు ఎన్నన్నా కట్టుకున్న భార్య భర్తని సమర్థించాలమ్మా. ఆ క్షమాగుణం, ఓర్పు భార్యకుండాలి. కాని నువ్వే ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఇప్పటి వరకు నీకు తెలిసిన రఘు ఎలాంటి మనిషో నాకు తెలీదు. కాని
నాకు తెలిసిన రఘు చాలా గొప్ప మనిషి. తను ఓ తప్పు చేశాడంటే అందుకు ఏ కారణం ఉందో అని ఆలోచించాలి గాని ఎందుకు చేశాడని నేను ఆలోచించలేదు. ఏదేమైనా కాని ఓ ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగితే ఎలా తప్పుకుంటాడు? ఆడపిల్లకి పెళ్లి కాదు అని సమాజానికి భయపడి కేసు విత్డ్రా చేసుకుంటాడా? దానివల్ల ఆ రాక్షసులకి మరింత అవకాశం కల్పించినట్టు కాదా? చెప్పండి, మీరు ఎన్నైనా చెప్పండి. ఈ విషయంలో నేను నా కొడుకునే సమర్థిస్తాను, అంతే. ఏంటి జీకే ఇది? కేసు ఫైల్ చేయకుండా అతన్ని ఇక్కడే ఉంచడం నేరం అవుతుంది. అయినా నువ్వు ఇలా తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు పనులు చేయడం నేను చూడలేనురా. సారీ బాబాయ్, కానీ తప్పడం లేదు. తప్పదు అంటే ఎఫ్ఐఆర్ రాసి కేసు కోర్టుకు తీసుకెళ్తాను, కానీ ఆయన్ని మాత్రం రిలీజ్ చేయలేను బాబాయ్. ఎందుకురా? నీకు తెలీదు బాబాయ్, అతను చేసిన పనికి ఆ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుందో నేను చూశాను. నా కళ్ళ ముందంత జరిగితే ఏం జరగలేదంటాడా? వదలను బాబాయ్, వాణ్ణి వదలను. ఎక్స్క్యూజ్ మీ. మావయ్య, ఏంటి ఇలా వచ్చారు? నా కోసమేనా? అవును, నీకోసమే. ఏంటో చెప్పండి మావయ్య. వెంటనే రఘుని రిలీజ్ చేయి. ఆయన ఎందుకు రిలీజ్ చేయాలి? నా సొంత పూచీకత్తు మీద తనను తీసుకువెళ్తున్నాను. లాయర్ గారు, బెయిల్ పేపర్స్ ఇవ్వండి. ఏంటి మామయ్య ఇది? ఆయనకు మీకు ఏంటి సంబంధం? అయినా మీరొచ్చి ఆయన్ని రిలీజ్ చేయించడం ఏంటి? అసలు నేను తను ఎందుకు అరెస్ట్ చేశానో తెలుసా? తెలుసు. అరెస్ట్ చేసింది ఒకందుకు, చూపించింది మరొకందుకు. ఇంకా కేసు ఫైల్ చేయలేదని నాకు తెలుసు. ఇప్పుడు రిలీజ్ చేయకపోతే అది నీ జాబ్కి ఎఫెక్ట్ అవుతుందని కూడా నాకు తెలుసు. జీకే, రఘుని రిలీజ్ చేయి. అది కాదు బాబాయ్, నేను చెప్పేది. డూ వాట్ ఐ సే. ఎస్ సార్. కానిస్టేబుల్ సార్, సెల్ ఓపెన్ చేయి. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎందుకు ఎందుకు పంపిస్తున్నారు? నేనే తీసుకుని వెళ్తున్నాను. రా. సారు తన సొంత పూచీకత్తు మీద మిమ్మల్ని రిలీజ్ చేయించారు. వెళ్ళండి.
ఏంటి బాబా ఇది? తప్పు నీ వైపు ఉందిరా, అందుకే తప్పలేదు. నన్ను అరిచారని నేనేం ఫీల్ కావడం లేదు బాబాయ్. కానీ మా మామయ్యే వచ్చి ఆయన్ని రిలీజ్ చేసుకొని పోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఏం జరగలేదంటూ ఆ రఘు సముద్రాన్ని విడిపించుకుపోవడం ఏంటో, మీ మామయ్య ఏ సంబంధం లేని మనిషిని ఎందుకు పూచీకత్తు మీద రిలీజ్ చేయించాడో అంతా అయోమయంగా ఉందిరా. మనం అంతకు మించి ఇన్వాల్వ్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. పోలీస్ ఆఫీసర్గా ఇన్వాల్వ్ కాకూడదు, కానీ నేరుగా వెళ్ళి ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకోవచ్చు. తెలుసుకుంటాను.